ఎగ్జామ్ పరిస్థితి ఏంటంటారా? రాసాం, అయితే మనం రాసాం, తర్వాత ఎవరైనా ప్రయత్నం. బ్రో ట్రిప్కి వెళ్దాం, వస్తారా? ఎంత అవుతుంది బ్రో? ఒక 5,000 దాకా అవుతుంది బ్రో. 5,000 బ్రో? కష్టం బ్రో. మీ క్లాస్ వాళ్ళు ఎవరైనా వస్తారా? ఒకసారి కనుక్కో బ్రో. సరే 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 బ్రో. మనం ఇచ్చంటావేంటి? నీకు ఇంతగా అనిపించింది మా ట్రిప్ ఆడి గురించి మనకి ఎందుకులే, క్లాస్ పోదాం. హలో, ఎక్కడ ఉన్నారా? సరే అక్కడ ఉన్నావా? సరే అవుతున్నాను. sampai nomor ini ఇది గుడ్నా గుడ్డినే అరే నువ్వు చాలా సెల్లెదుకోకపోతే బాబు ఏర్పరిచుకోను ఎలా తప్పగా నేను అమ్మాయిలతో మాట్లాడమంటే మాట్లాడతాడండి. చెప్తున్నా ఇక్కడ అంత బలం ఉన్నమా చెప్పదాకా చూసుకోమని ఉంటాం. అది ఓకే నైస్ కూడా మరి బాగా చెప్పలే. అన్ని బాగా చెప్పాడు. ఫస్ట్ ఇయర్ సొంతంగా బాగా చెప్పాడు. సరే హాయ్ బ్రో. కూర్చో బ్రో. బ్రో మీ భారిచ్చా? కాదు బ్రో. అంటే ఇప్పుడు ట్రిప్స్ ఒకటే వేస్తూ ఉంటావు కదా, అందుకని అడుగుతున్నాను. కాదు బ్రో, ఇది బెట్టింగ్ వేస్తాను నేను. ఏ యాప్ బ్రో? ఇంకో అలా బ్రో, ఇంకో చూడాలి ఇలాగ బ్రో ఈ యాప్. ఓకే బ్రో. అవును బ్రో. ఓకే బ్రో. సరే బ్రో, అయితే వీడు ఎత్తని వచ్చినాయి, మనం ఎత్త రావేటి, మనం ట్రై చేద్దాం ఒకసారి. హలో నాన్న, అయితే నాకు ఒక 300 కావాలన్నా. అది కొంచెం పని ఉంది, అందుకని వేస్తావా? డాడీ 300 అడిగితే 500 వేసాడు. బెట్టింగ్ చెప్పమా, వస్తే పోతే మ్యాక్సిమం రావాలి. ఎత్తుకోన్నా వచ్చిందిరా బాబు. టూ వల్ల ఏమో 3 పోయినాయి, ఇప్పుడు వెళ్ళిపోతాయి ఏటో. అబ్బా 4 సబ్జెక్టులు పోయినాయి, ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు. సర్లే చూసుకుందాం. అన్ని కాసేపు ఒక్కలో కూడా నువ్వు చదివించుకో మరి, పోయినాయి అన్నీ. నేను బెట్టింగ్ చేస్తున్నాను నీకు చెప్పాను మరి, ఆపాలి కదా అన్నప్పుడు. ఎక్కడ నువ్వు చదివించుకొని ఒక్కలో కూడా నన్ను వదిలేహో. ఫస్ట్ బాగానే ఉన్నావు ఏంట్రా చెప్పరా? కలాలే రాకపోతే క్లాస్కి కలాలి నువ్వు వచ్చి. దా చూసుకుందా నాకు కొడతా. ఎక్కువ మాట్లాడుతాను, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. దా మన స్పాట్కి రా, మాట్లాడుకుందాం. వస్తున్నాను.
హలో చెప్పరా వచ్చినాయి తెలిసి వచ్చినాయి నేను పాస్ అయిపోయాను మీదా ఫెయిల్ అయిపోయావా బెట్టింగ్ వేసుకో మరి నీకు తెలుసండి వెళ్తున్నాయి తెలియకుండా ఉంటావా అరుతున్నావిడ్రా సరే అరుతున్నావిడ్రా సరేరా చూస్తున్నా నువ్వా నేను వస్తున్నాను ఉండి పాటుకి వీడిగా నచ్చంగా పడుతుంది ఇంత అని చెప్తుంది ఎరా నీ ఫైనాన్స్ అలా జరుగుతుంది ఏంటి అలా పైపైన జరుగుతున్నారా అయిపోయింది జరుగుతుంది మా ఆధార జరుగుతున్నారు ఫైనాన్స్ కానీ అన్నా చెప్పమ్మా అన్నా వడ్డీకి కొంచెం డబ్బులు కావాలన్నా ఎంత కావాలమ్మా ఒక 50,000 అన్నా ఏం చేస్తుంటావు ఏంటి స్టూడెంట్ అన్నా అంటే వడ్డీ 5,000 అమ్మా అన్నా 5,000 అంటే మరీ ఎక్కువ అన్నా స్టూడెంట్ అంటున్నావు 4,000 అమ్మా సరే అన్న శివా ఒకసారి చూడట పని స్టూడెంట్కి 50,000 ఎందుకమ్మా అంటే ఫీజు ఒకటి కట్టాలన్నా నెక్స్ట్ ఇంట్లో ఉన్న హాస్పిటల్ కూడా తీసుకెళ్ళాలి అందుకనా ఇక్కడ సంతకం పెట్టమ్మా ఎంటీ పేపర్ మీద సంతకం పెడుతున్నావు మాకు ఇష్టం వచ్చింది రాసుకుంటున్నావు సెట్ సరిగ్గా కట్టకపోతే సరే అన్న సరే రేపు మా వాడి దగ్గరికి వచ్చి డబ్బులు తీసుకైతే సరే అన్న థ్యాంక్స్ అన్న సరే శివా ఇటు కడతాడంటావు మనకి ఇవ్వకపోతే చూద్దాం ఏం చేయాలో తెలుసు కదా మనకి సరే వడ్డీ బాగానే తీసుకున్నాం బెట్టింగ్ చేద్దాం మొత్తం 50,000 మొత్తం ఈరోజు పార్టీయే వస్తే అబ్బా రే ఏం చేయాలి అర్థం కావట్లేదు 50,000 మొత్తం బెట్టింగ్ వేసాను మొత్తం పోయినాయి ఇప్పుడు అడుగు వడ్డీ ఎలా కట్టాలో అర్థం కావట్లేదు నాకు చే అర్థం కావట్లేదు సర్లే లోన్ చేద్దాం పద అడిని అడుగుదాం అదే అంటే నువ్వు లోన్ ఎంత కడతావు కదా అంటే కొంచెం డబ్బులు అవసరం అని మాట్లాడి ఆ డబ్బులు సెటిల్ చేసి పెట్టాడు ఉన్నాడు కదా రమేష్ గారు ఆ డబ్బులు కూడా ఏదో డబ్బులు చేస్తున్నాడంటే సార్ చూసాను బండి సార్ సార్ అబ్బాయి మన దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఆడేనా కదా లాస్ట్ మంత్ ఆడారా సార్ రా సరే ఎవడా డబ్బులు తీసుకుని అమ్మ బాబా అని అడుగుతా కడతావు ఇలాంటి అసలు ఎవరి దగ్గర నా దగ్గర నువ్వు 15 రోజులు అసలు వడ్డీ కూడా ఇవ్వాలి లేకపోతే నీకు ఎలా ఉంటుంది నాకు తెలుసు
అబ్బా అడిగిన 15 రోజులు అయిపోయినాయి. అనవసరంగా బెట్టింగ్ గట్రా స్టార్ట్ చేయకుండా ఉంటే సరిపోయింది. బెట్టింగ్ స్టార్ట్ చేశాను, డబ్బులు గట్రా తీసుకున్నాను. మా నాన్నకి ఏం చెప్పలేదు, ఆఖరికి నా బెస్ట్ ఫ్రెండ్కి కూడా ఏం చెప్పలేదు. సారీ నాన్న, సారీరా. తొలి అడుగైనా పడలేదే, అలిసిందా నా పయనం